నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రైతు బజార్లను వినియోగించుకోవాలి. నగరంలోని రైతు బజార్లను సందర్శించి బస్తీ దవాఖానా అమృత్ పథకం పనులను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. నందిపేట్ మండలంలో పర్యటించి పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ధనలక్ష్మీ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు. డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పోచమ్మ కాలనీలో గల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజలందరికీ ఇంటి నిర్మాణాలు చేసి ఇవ్వడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు, వినియోగదారులకు నేరుగా తక్కువ ధరలకే కూరగాయలు, పండ్లను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లను వర్తకులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నిజామాబాద్ నగరంలోని పూలాంగ్, వీక్లీ మార్కెట్, సుభాష్ నగర్, శివాజీనగర్ ప్రాంతాలలోని రైతు బజార్లను కలెక్టర్ సందర్శించారు. వీటితో పాటు హమల్వాడిలోని వీధి వ్యాపారుల వర్తక సముదాయం, పాతగంజ్లో కొనసాగుతున్న మార్కెట్లను, కలీల్వాడిలో నిర్మితమవుతున్న సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ సముదాయ భవనాన్ని పరిశీలించారు. చాలా చోట్ల రైతు బజార్లను కూరగాయల విక్రేతలు వినియోగించడం లేదని గమనించిన కలెక్టర్ అందుకు గల కారణాలను ఆరా తీశారు. వినియోగదారులు రైతు బజార్ల లోపలికి రావటం లేదని, రోడ్లకు ఆనుకొని ఇరువైపులా గల దుకాణాల నుండే కూరగాయలు కొంటున్నారు. దీనివల్ల తాము కూడా రోడ్ల పక్కన అమ్మకాలు జరపాల్సి వస్తుందని పలువురు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రోడ్ల పక్కన విక్రయాలు జరపడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని, పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లను వినియోగించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పాతగంజ్ ప్రాంతంలో అక్రమాలను గుర్తించి వాటిని తొలగించేందుకు డీమార్కింగ్ చేయాలని సూచించారు. అన్ని రైతు బజార్లు ఉపయోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అమృత్ పథకం కింద త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు నగరంలోని నాందేవ్వాడ, గౌతమ్ నగర్లలో కొనసాగుతున్న మంచినీటి ట్యాంకుల నిర్మాణ పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. పనులు మందకోడిగా సాగటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులను వేగంగా చేపట్టాలని కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులకు సూచించారు. అంతకుముందు నాగారం 300 క్వార్టర్స్లోని బస్తీ దవాఖానాను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని మెడికల్ ఆఫీసర్కు సూచించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు ఉన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల ధనలక్ష్మీ మాత ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉదయం నుండే మహిళలు పెద్ద ఎత్తున ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ధనలక్ష్మీ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వాయినాలు ఇచ్చుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు. దర్శించుకుంటున్నారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నట్లయితే కొంగు బంగారమై కోరికల కోరికలు తీరుస్తాయని భక్తుల నమ్మకం. అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కావున భక్తులు ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నట్లయితే వారి కోరికలు అమ్మవారు తీరుస్తారని తెలియజేస్తున్నాం. పవిత్రమైన దివ్య ఆలయంలో మరి ఆర్మూర్ ప్రాంతంలోని మొట్టమొదటి ధనలక్ష్మి అమ్మవారు, మరి ఎక్కడ కూడా ధనలక్ష్మి మాత ఆలయం లేదు. మరి ఈ రోజు వరలక్ష్మి పూజ సందర్భంగా అనేక మంది మహిళలు ఉదయం నుంచే కుంకుమార్చన, అభిషేకాలు, అర్చన, కోడి బియ్యాలు, చీరలు కట్టియడం వంటి కార్యక్రమాలు, అక్కడ వాయనాలు కూడా అక్కడ వాయనాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా ఈ పవిత్రమైన ఆలయంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి మీ అందరికీ కూడా ఆర్మూర్ ప్రాంత వాసులందరికీ కూడా అమ్మవారి కృప, కరుణ కటాక్షాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శుక్రవారం పర్యటించి పలువురిని పరామర్శించారు. నందిపేట్తో పాటు మండలంలోని సిద్దాపూర్, బజార్ కొత్తూర్, కొద్వాన్పూర్ గ్రామాలలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటించి పలువురిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. సిరికొండ మండలం కొత్నూరుగుట్ట దత్తాశ్రమంలో శ్రీ 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 రామకృష్ణ స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ పౌర్ణమి వేడుకల్లో ఆర్మూర్ ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని ప్రతి భారతీయుడు కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం విశ్వధర్మ మహారాజ్ భీమ్గల్ ప్రముఖ వైద్యుడు డాక్టర్ వసంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. మానవ సేవే మాధవ సేవ. చాలా మంది భక్తి చేస్తూ భక్తి అనే దాంట్లో ఉంటూ దేవుడు ఏం కోరుకుంటాడని అంటే నిర్మలమైన మనసుతో పాటు ఎదుటి వ్యక్తి మీద మానవత్వంతో కూడినటువంటి కరుణరసం ఉంటే తప్ప దేవుడు ఆయన మనల్ని మంచిగా ప్రేమించలేడండి. ఎన్ని చేసినా నువ్వు స్వర్గంగా తీసుకుపోవాల్సిందంటే నువ్వు చేసింది ఏంటంటే సాటి మనిషికి ప్రేమతత్వాన్ని కానీ జ్ఞానాన్ని కానీ ఆయన హక్కున చేసుకునే విధంగా మానవత్వాన్ని ప్రదర్శించలేవు. కానీ ఆమె ఎన్ని ఇబ్బందులు చేసినా కానీ ఒక మంచి దేవుడి పైన భక్తితోని తన పిల్లల్ని కాపాడుకోవడానికి చేసినటువంటి కార్యంలో ఆమె ఖచ్చితంగా అక్కడి అర్హురాలని చెప్పి తీసుకుపోయిందంట. అంటే భక్తి అనేది, ప్రేమ అనేది, మానవత్వం అనేది ఈ మూడు కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. నన్నే పూజించమని ఎప్పుడు దేవుడు అన్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గురువులందరూ కూడా పాపం వాళ్ళ జీవితాన్ని సర్వసంగా పరిత్యాగించి మన కోసం ధర్మాన్ని, నైతిక విలువలను, సనాతన ధర్మాన్ని మనకు బోధించడానికి వచ్చి వాళ్ళ జీవితం మొత్తం ఇక్కడ అంకితం చేస్తారు. ఆలూరు మండలంలోని మచ్చర్ల గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిఫ్ట్ ద్వారా ప్రతి రైతులకు నీరు అందించే విధంగా చర్యలు చేపడతామని, విడతల వారీగా రైతులందరికీ నీరు అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లిఫ్ట్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్, ప్రిన్సిపల్ లతలు మాట్లాడుతూ రాఖీ పండుగ భారతీయ కుటుంబ విలువలకు సంకేతమని తెలిపారు. విద్యార్థులు తమ అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ములతో ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తూ ఎల్లవేళలా వారి బాగోగులు చూస్తూ ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని మంతని గ్రామంలో మార్కెట్ యార్డ్ను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ మంతని గ్రామంలో నిలిచిన మార్కెట్ యార్డ్ పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించి మార్కెట్ యార్డ్ పూర్తయ్యే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లోటస్ పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకొని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ అంబిక మాట్లాడుతూ విద్యార్థులకు రాఖీ పండుగ విశిష్టతను వివరించడం జరిగిందని అన్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు డిమాండ్ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గ్రామ పంచాయతీ కార్మికుల విస్తృత సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు శ్యామ్సన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులను సెల్లిట్ కొట్టి శాల్వాలు కప్పితే సరిపోదని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం సరికాదని సూచించారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్, పోషెట్టి, గంగాధర్, లక్ష్మణ్, వెంకవ్వ, గంగామణి, లక్ష్మి తదితరులు ఉన్నారు. కార్మిక వ్యతిరేక విధాలు అవలంబించడం దుర్మార్గం. ఇప్పటికైనా రాష్ట్ర శాసనసభలో రేవంత్ ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని కొనసాగిస్తామని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే స్వచ్ఛ భారత్లో ముందు వరుసలో ఉన్నటువంటి కార్మికులు సఫాయి కార్మికులు. కాబట్టి సఫాయి కార్మికులు సిపాయిలోనే ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న విషయాన్ని అందరం తెలుసు. దేవుళ్ళని మొక్కడం కాదు, శాల్వార్ గారిని సన్మానించడం కాదు, వాళ్లకు వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలి. పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలు వర్తింపజేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ సమస్యలపై స్పందించి వెంటనే పరిష్కరించాలని చెప్పి, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అనేక పోరాటాలు చేసినప్పటికీ ఈ కేంద్రంలో ఉన్న సర్కారు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు ఉచితాలుగా పెంచుతూ ఉన్నది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి కార్మికులు కష్టపడి కొట్లాడిన హక్కులను కాపాడుకోవడానికి మరింత రావాలని చెప్పేసి కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. ఆ మల్టీపర్పస్ విధానంలో పనిలోకి ఎప్పుడు తీసేయాలని చెప్పేసి ఒక కాలం ఉన్నది. కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి
ఏది అసెంబ్లీలో పెట్టాలని మమ్మల్ని చేసి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు భీమ్గల్ మండలంలోని బాబాపూర్ గ్రామ కమిటీ హాల్లో ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో గ్రామ యువకులకు ప్రజలకు గంజాయి మరియు సైబర్ నేరాలు మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సందీప్ మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులు మొబైల్ ఫోన్కు ఫోన్ చేసి బ్యాంకు నుండి మాట్లాడుతున్నామని, అకౌంట్లో ప్రాబ్లం ఉంది, తొందరగా ఈ నెంబర్కు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపించమని కాల్ చేస్తే ఇలాంటి వ్యక్తులను నమ్మకూడదని, బ్యాంకు సమస్య ఉందని ఎవరైనా కాల్ చేస్తే నేరుగా బ్యాంకుకు వెళ్లి మీ సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు. గంజాయి మత్తు పదార్థాలు లేని సమాజం నిర్మించేందుకు యువత సహకరించాలని ఎస్ఐ అన్నారు. డ్రగ్స్, గంజాయి, కల్తీ కళ్ళు బారిన పడటం ద్వారా కలిగే చెడును విషయాలపై ఎవరైనా మత్తు పదార్థాలను విక్రయించినా, వాటిని అలవాటు చేసుకోవాలని ఒత్తిడి చేసినా స్థానిక పోలీసులకు లేదా 1908 నెంబర్కు సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలకు ఎస్ఐ కోరారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి మత్తు పదార్థాల నియంత్రణ అవగాహన పెట్టడం చాలా సంతోషకరమని అన్నారు. ఇలాంటి విషయాలపై గ్రామస్తులకు అవగాహన కొరకు వచ్చి ఇంతటి సందేశాన్ని చేస్తున్న ఎస్ఐ సందీప్కి ప్రత్యేక ధన్యవాదాలు. యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి నిత్య జీవితం పాడుగాకుండా పోలీస్ శాఖ వారు తెలిపినట్టుగా తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ చూపి రాత్రి సమయంలో పిల్లలు ఇంటికి రాకపోవడం, ఇంటికి లేట్ రావడం ఇలాంటి విషయాలపై తల్లిదండ్రులు ఎక్కువగా శ్రద్ధ చూపాలని అన్నారు. से पहले सो जाएँ और कल सुबह उठकर नमाज पढ़ और सदर मगर नमाजों की पाबंदी करेंगे तो इंशाअल्लाह ताला हम इस पर अमल करेंगे तो हमारी जो कमजोरियाँ हैं, जो हमारे में बुराइयाँ हैं, तो बहुत दूर हो जाएंगे. मैं इससे करना से पहले मैं रुखसत करता हूँ. आपका जैसे साहब का शुक्रिया अदा करता हूँ. मुकाम पर हमारे गाँव में आकर कमेटी तस्वीर देने के लिए దానివల్ల పిల్లల్ని మనం భయంలో కంట్రోల్లో పెడితే వాళ్ళ యొక్క దృష్టి అంతా శ్రద్ధ అంతా చదువు పైన ఉంటుంది. కాబట్టి మీరంతా ఈ విధంగా పిల్లలను కూడా కంట్రోల్లో పెట్టి ఈ డ్రగ్స్ కానీ, గంజాయికి కానీ, మత్తు పదార్థాలకు కానీ అలవాటు పడకుండా చేస్తారని చెప్పి మా యొక్క పోలీసుల యొక్క విజ్ఞప్తి. ఈ మెయిన్ ఈ యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి కాబట్టి దీనిపైన కూడా మీరు అందరూ కూడా పిల్లలకు, చిన్న పిల్లలకు డ్రైవింగ్ చేస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, హెల్మెట్లు పెట్టుకొని నడిపించాలా. ఆ సైబర్ క్రైమ్ విషయంలో కూడా ఉండాలా. మీరు ఖచ్చితంగా ఎవరు కూడా అన్నోన్ ఏపీకే ఫైల్ క్లిక్ చేయొద్దు. వేరే నెంబర్ నుంచి ఫోన్లు వస్తే మన 91 సిరీస్ ఉంటుంది, ఇండియా నెంబర్కు 91 సిరీస్ ఉంటుంది. 91 సిరీస్ కాకుండా వేరే నెంబర్ నుంచి వస్తే ఎట్టి రోజుల్లో ఫోన్ లిఫ్ట్ చేయకండి, బ్లాక్లో పెట్టేసేయండి. బ్లాక్లో పెట్టి మళ్ళీ ఓటీపీలు కానీ, పాస్వర్డ్లు కానీ ఎవరికి చెప్పకండి. ఎవరు కూడా బ్యాంక్ నుంచి ఫోన్ చేయరు. వీటన్నిటిని కూడా మీరు దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి దీనివల్ల మనకు క్రైమ్ను కంట్రోల్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సైబర్ క్రైమ్ 1930 నెంబర్ని కూడా మీరు నోటెడ్ ఉంచుకొని దానికి ఎప్పుడైనా జరిగిన సందర్భంలో ఇమీడియట్లీ సైబర్ క్రైమ్ 1930 కూడా డయల్ చేయాలని చెప్పి పోలీసు వారి తరఫున కోరుకుంటున్నాను. అలాగే మీకు ఏమైనా జరిగిన సందర్భం ఏమైనా ఇన్సిడెంట్ జరిగినట్టు మాతో దృష్టి తీసుకొస్తే కూడా దానిపైన మీకు ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చి మీకు ఇంకా అవేర్నెస్ కల్పిస్తామని చెప్పి పోలీసు వారికి. భీమ్గల్ మండలంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాతాజీ రమాదేవి మాట్లాడుతూ సామూహిక వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం ఒక హిందూ ఆచారమని, ముఖ్యమైన పండుగలలో ఒకటని, ఈ వరలక్ష్మి వ్రతం ముఖ్యంగా వివాహమైన మహిళలు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలతో కూడిన సంపద, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషంతో పాటు తమ కుటుంబాలు బాగుండాలని, భర్తలకు ఆయురారోగ్యాలు కలగాలని, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని చేస్తారని అన్నారు. పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పురోహితులు నంబి శౌర్య ఆధ్వర్యంలో పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు మరియు విద్యార్థుల యొక్క మాతృమూర్తులు సామూహిక వరలక్ష్మి కార్యక్రమాన్ని చేయటం జరిగిందని, ఈ సందర్భంగా పాఠశాల తరపున శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తూ ప్రపంచంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఇక్కడ శ్రీ సరస్వతి విద్యామందిర్లో మేము ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాం. గత 40 సంవత్సరాలుగా మేము ఈ వ్రతాన్ని జరుపుకుంటున్నాం. ఇక్కడ మాతృమూర్తులు 40 నుండి 50 మంది ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా జరుపుకున్నారు. ఇక్కడ లోకంలో అందరూ సుఖ సంతోషాలతో, సౌభాగ్యంతో ఉండాలని, ముఖ్యంగా మహిళలందరూ వాళ్ళ భర్తల ఆయుష్ సంపూర్ణంగా ఉండాలని, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ వ్రతాన్ని జరుపుకున్నాం. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ ప్రాంతంలోని అయ్యప్ప దేవస్థానానికి వెళ్లే రోడ్లో గల బీవీఎం ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ షాప్లో శుక్రవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
దీంతో వెంటనే స్థానికులు దుకాణంలో నుండి పొగ అగ్ని వెలువడటంతో అగ్ని ప్రమాద నివారణ అధికారులకు ఫోన్లో సమాచారాన్ని అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని ప్రమాద నివారణ వాహనం షార్ట్ సర్క్యూట్లో కాలిపోతున్న కంప్యూటర్ సిస్టమ్, స్కానర్, ఫర్నిచర్ని పూర్తిగా దహనం జరిగిందని అగ్ని ప్రమాద నివారణ అధికారి అనంతరావు తెలిపారు. ఈ సందర్భంగా దుకాణ యజమాని మాట్లాడుతూ తాను మధ్యాహ్నం ఇంటికి భోజనం కోసం వెళ్లి వచ్చేసరికి ఈ సంఘటన చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో సుమారు ₹1,00,000 వరకు ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణ యజమాని తెలియజేశారు. కాల్ వచ్చింది, అడ్రస్ తీసుకున్నాం. అడ్రస్ తీసుకొని వచ్చి ఆర్పేసినాం. షార్ట్ సర్క్యూట్ తోటి ఫైర్ అయింది వాళ్ళవి. అందులో ఏం కాలిందంటే ప్రింటర్ ఒకటి కాలింది, సిస్టమ్, టేబుల్స్, చైర్స్ ఇట్లా కాలినాయి. అది ఆర్పేసినాం, మేము CO2 తోటి ఆర్పేసినాం. పెను ప్రమాదం తప్పింది. మేము CO2 తోటి ఆర్పేసినాము. ఏమన్నా ఫైర్ ఎక్కువ అయితే బిల్డింగ్కు ప్రమాదం ఉంటుండే, ఇక్కడ పక్కన కూడా కాలుతుండే. ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వెంటనే అమలు చేయాలని, వ్యవసాయ కార్మికులను విస్మరిస్తే తగిన బుద్ధి చెప్తామని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కిషోర్, జిల్లా నాయకులు రామ్జీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తదనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శికి డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీల్లో భాగంగా భూమి లేని ప్రతి వ్యవసాయ కార్మికుడికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి ₹12,000 ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని, మాట నిలబెట్టుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని వారు హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు బజార్లను వినియోగించుకోవాలి. నగరంలోని రైతు బజార్లను సందర్శించి బస్తీ దవాఖానా, అమృత్ పథకం పనులను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. నందిపేట్ మండలంలో పర్యటించి పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ధనలక్ష్మీ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.